నైటీ స్కూల్స్ అనేది తీసుకొని వచ్చాయి కాబట్టి ప్రతి గ్రామంలో నైటీ స్కూల్స్ పెట్టుకున్నప్పుడు నిజంగా రాత్రి పడులని ఒక గంట అది చిన్నపిల్లలు ఉన్నా లేదు ముసలి ఉన్నా కూడా లేదు చదువులు లేదు వగ్గేసిన వాళ్ళు కూడా ఉన్నా కూడా నైటీ స్కూల్ పోయినప్పుడు నిజంగా ముసలి వాళ్ళే నిజంగా చదువుతున్న పరిస్థితుల్లో ఉంటే ఆ ముసలి వాళ్ళకి ఏమనిపిస్తాయి అంటే నేను ఇప్పుడు దాదాపు 40-50 సంవత్సరాల్లో విద్య నేర్చుకున్నాను, చదువుతున్నాను, నిజంగా సంతకం నేర్చుకున్నానంటే నా పిల్లవాడికి అలా కాకూడదు, నా పిల్లవాడు గొప్ప స్థాయిలో ఉండాలి, నా పిల్లవాడు గొప్ప చదువు చదవాలని నీకు ఆ రోజు మనసు పుడతాయి. మనకంతా కూడా కంపల్సరీ పుడతాయి. మనం పని చేసినప్పుడు నిజంగా ఏదైనా నువ్వు దుక్కికి వెళ్ళినప్పుడు కూడా దున్నుతూ ఉంటే మొత్తం దున్నాలని బ్రెయిన్ లో వస్తాయి. అంతనే కదా దున్నేసే వెళ్ళాలి కంప్లీట్ గానే అనిపిస్తుందే మనకి. పని చేసేవాడు కంపల్సరీ అదే ఉంటది. అదే మాదిరిగా మీరు కూడా అదే అక్కలు దుద్దేటప్పుడు అక్షరం నేర్చుకునేటప్పుడు నేను ఇప్పుడు చదువుతున్నాను అలా కాకూడదు, నా బిడ్డడికి కంపల్సరీ కూడా గొప్ప స్థాయిలో తీసుకోపోవాలి, మంచి చదువులు చదివించాలని ఆ క్షణం మీకు మనసులో పుట్టి ఆ పిల్లవాడికి అదే మాట్లాడుతున్నానా నువ్వేం చెప్పినా పర్లేదు కానీ చదువుకోవాలని చెప్తావు నువ్వు అంతవరనే. అందుకబట్టి దయచేసి ప్రతి సభ్యుడికి నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు నైటీ స్కూల్స్ పెట్టుకోండి, మీరు కొత్త గొప్ప అక్షరం నేర్చుకునే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళంటే తెలుగు గొప్ప వాళ్ళంటాం, ఆంధ్ర వాళ్ళంటే తెలివైన వాళ్ళు అంటాం. కానీ ఈ రోజు నిజంగా ఒడిశాలో పోతే నేను ఒడిశాలో సంతకాలు ఉన్నాడు ఐడెంటిటీ కార్డ్స్ మీద కానీ ప్రతి దగ్గర కూడా వాళ్ళు సంతకాలు పెడుతున్నారు. ప్రతి సభ్యులు లేడీస్ కానీ బాయ్స్ కానీ చూడడానికి అమాయకుల్లాగా ఉన్నా కూడా ప్రతి వ్యక్తి సంతకం పెడుతున్నారు. కారణం వాళ్ళు కూడా జ్ఞానవంతులు ఉన్నారా లేదా, వాళ్ళే మనకన్నా గొప్ప వాళ్ళు అనుకోవాలి మనమంతా కూడా. అందుకబట్టి దయచేసి మీరు అందరూ కూడా చదువు మీద ప్రయత్నం ఇవ్వండి, ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి. మనమంతా కూడా స్కూల్స్ మాత్రం పెట్టాలి. నైట్ స్కూల్ చూస్తాను, శాలరీ ఇచ్చే రోజు మాత్రం ఉండొచ్చు కానీ చదువుకోవాలి. ఓకేనా కదా? ఎందుకంటే సార్ చదువు చాలా ప్రాముఖ్యతమైన విషయం. చదువుకోవాలి. మనమందరం కూడా చదువుకున్నప్పుడు మాత్రమే ముందుకు పోతాం. నైట్ స్కూల్స్ తో మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. ఈ వాలంటీర్ నైట్ స్కూల్ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆ నైట్ స్కూల్ మీరు నేర్చుకోవడం వల్ల మీరు ఆ టీచర్ కి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ విధంగా పెడుతున్నామంటే మీ గ్రామంలో 20 గడపలో 30 గడపలో ఉంటే ఆ గ్రామంలో ఒక టీచర్ నియమించుకోండి. మీ ఊర్లో 7th క్లాస్ చదివినా 10th చదివినా డిగ్రీ చదివినా ఏం చదివినా ఆ పిల్లవాడు ఇంట్లో ఊర్లో ఉంటే మీరు మాట్లాడుకొని ఓ తీర్మానం రాసుకొని ఆ టీచర్ మీరు నియమించుకొని ఆ టీచర్ కి ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 3 ఫోటోలు, అలాగే సభ్యత్వం కలిగినటువంటి స్లిప్, వాడు బ్యాంక్ అకౌంట్ ఇందులో సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఏదైతే మీటింగ్ రోజు దాదాపు 20-30 అప్లికేషన్స్ వస్తే వాళ్ళకందరూ టీచర్స్ అందరూ పిలిచిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తామంటే ఏదైతే అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆ టీచర్ ఎవరైతే నింపేసిన తర్వాత ఆ టీచర్ ఆర్డర్ కాపీ ఇస్తాం. టస్ట్ నోటి ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత ఆ టీచర్ పోయి ఆ ఎవరైతే 20 మంది 30 మంది ఉండే వాళ్ళకి నేర్పే పరిస్థితి, సంతకాలు నేర్పే పరిస్థితి చేస్తూ ఆ టీచర్ కి ప్రతి నెల 5 తేదీలో జీతం పడే పరిస్థితి చేస్తారు. ఇంతకన్నా భాగ్యం ఎవరైనా చేస్తారండి? మీరు బేసిక్ ఆలోచించాలి. ఒక 1000 మంది టీచర్స్ ఉన్నారనుకో, 1000 మందికి ఎగ్జాంపుల్ 3000 ఇచ్చే పరిస్థితి చేశారు అనుకో, 3000 × 1000 ఎంత అవుతుంది? 30 లక్షలు. ప్రతి నెల 30 లక్షలు ఎవరిస్తారు? మరి ఇంత నేను ఖర్చు పెడుతూ ఇన్ని చేసినప్పుడు చదువు ఎందుకు చదవట్లేదు మీరంతా కూడా? అందుకబట్టి దయచేసి ప్రతి సభ్యుడు కూడా తెలుసుకోండి. ఎందుకంటే విద్య అనేది ప్రాముఖ్యతం కాబట్టి చదువు మీద దృష్టి పెట్టండి. అందరూ కూడా చదువుకుంటారు. మీరు అందరూ కూడా ఓ గంట అండి మనం పని చేసి రాత్రి వచ్చేసరికి 1 గంట నేర్చుకుంటే తప్పేముంది మనకి? ఓకేనా? దాంతో భాగంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి గ్రామానికి కూడా ఇద్దరు వాలంటీర్ ఉండే పరిస్థితి. ఆ వాలంటీర్ ఒక ఉద్యోగం ఏంటి అంటే అలాగని ఆ వాలంటీర్ జీతాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇందులో జరగవు. కారణం సేవ చేయాలి మనం కూడా. ఎందుకంటే ఓ గ్రామంలో మనం పుట్టినప్పుడు నిజంగా ఆ గ్రామంలో నువ్వు ఆ గ్రామం నీరు తాగుతూ ఆ గ్రామం గాలి పీలుస్తూ గ్రామంలో పడేటువంటి పంటలు తింటూ నీ బ్రతుకుతున్నప్పుడు నువ్వు కొద్ది గొప్ప గ్రామానికి సేవ చేయాలి. ఆ సేవ ఏ విధంగా ఉండాలి అంటే మన దృష్టిలో పోయేటప్పుడు మీ గ్రామానికి అభివృద్ధి, రోడ్డు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, విద్య కానీ, వైద్యం కానీ నిజంగా సక్రమంగా అందరి ప్రభుత్వాలు ఇచ్చేది మీ సక్రమంగా అందరి పరిస్థితులు ఏదైనా ఉంటే ఆ ఒక సమస్యలు ఏదైతే ఉంటుందో ఆ సమస్యలు మీరు జిల్లా స్థాయిలో పట్టుకోండి, లేకపోతే మండల స్థాయిలో పట్టుకోండి. లేదు అనుకుంటే మన ట్రస్ట్ లో ఇచ్చినా కూడా ట్రస్ట్ కూడా మేము చేసేది మేము చేస్తాం. మేము చేయలేని ఏదైనా ఉంటే కన్సల్ట్ ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ జిల్లా యంత్రాంగం తీసుకుపోయి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో తీసుకొస్తాం. ఇంత అవకాశం మీకు ఇస్తున్నప్పుడు కూడా మీరు కనీసం వాలంటరీ కూడా నిజంగా నియమించుకోలేని పరిస్థితి అంటే ఆ ధర్మం కాదు. ఓకేనా? అందుకబట్టి కంపల్సరీ ఆ వాలంటీర్కి ఏమైనా ఆ వాలంటీర్ కూడా సేమ్ ప్రొసీజర్. ఆ వాలంటీర్ కూడా ఆధార్ కార్డు ఇచ్చే పరిస్థితి మాకు చేయాలి. చేసిన తర్వాత ఆ వాలంటీర్ కూడా ఆర్డర్ కార్డు ఇస్తాం. ఎందుకంటే మీకు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ట్రస్ట్ భరించే పరిస్థితిలో తీసుకొచ్చాను కాబట్టి దయచేసి వాలంటీర్కి చదువుతో సంబంధం లేదు. ఓ మంచి మనసు దయగలిగి నిజంగా సేవ చేయాలని ఒక మంచి సంకల్పం కలిగి ఉంటే చాలా వ్యక్తికి అంతనే కదా. అందుకబట్టి ఈ గ్రామాలు అభివృద్ధి చేసుకునే పరిస్థితిలో మనం చేయాలి. దయచేసి ఇప్పుడు అక్కడ మనం ఇచ్చేది ఒక సీరియస్ పేషెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతాం. లేదనుకుంటే మనం కూడా ఏదో సాయం చేసే పరిస్థితి ఉండదా లేదా మనకి?
ఆ వాలంటీర్ లేకపోతే పరిస్థితి ఏంటి మనకి? ఇక్కడ చాలా ఉపయోగాలు మీకు ఆల్రెడీ మీకు చెప్తా అంటారు. అదంతా కూడా వాలంటీర్ ఉంటేనే జరుగుతాయి. ఆ వ్యక్తి చనిపోయినా, ఏం జరిగినా, మంచి చెడు జరిగినా కూడా మీకు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ మనం ఆ కుటుంబానికి ఒక 5,000 ఇచ్చే కార్యక్రమం కూడా చెప్పాను. ఎందుకంటే ఏంటి, ధన సంస్థ కింద ప్రకటించాను. దాంతో పాటు 4 లక్షల 5 లక్షలు ఉంటే తప్ప ఆ విషయాలు మీకు ఇక్కడ చేరదీయలేడు వాడు. అందుకని దయచేసి వాలంటీర్ వ్యవస్థ మాత్రం ప్రతి గ్రామంలో కూడా ఇద్దరిద్దరు ఉండే పరిస్థితి. ఎందుకంటే మేము మంచి చేయగలుగుతాం, అన్ని చేయగలుగుతాం తప్ప అమలు చేసేది అంటే ఎవరంటే మీరు చేయాలి. అవన్నీ కూడా మీరు చేసినప్పుడు మాత్రమే ముందుకు పోతాయి, అంతేనే కదా. అందుకబట్టి ప్రతి సభ్యుడికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే ట్రస్ట్ మనం చేసి కూడా మీరు యూజ్ చేసుకోండి, లబ్ధి పొందండి. ఓకేనా? 80 స్కూల్స్ వాలంటీర్ వ్యవస్థ నిజంగా మన పిల్లలు ఎవరైనా కూడా నిజంగా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిల్లల్ని కూడా మీరు చదివించలేని పరిస్థితి ఉంటే ఆ పిల్లవాడిని కూడా ఇక్కడ తీసుకురండి. తీసుకువచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని కూడా మంచి స్కూల్స్ వేసి ఆ పిల్లవాడిని కూడా ఆర్థికంగా సాయం చేస్తాం మేము. ఎందుకంటే చదువుకోవాలి, పిల్లవాడు చదువుకుంటేనే గొప్ప స్థాయిలో పోతాడు, లేకపోతే వాళ్ళందరూ వాడు గతిగా పరిస్థితి ఉంటుంది. అందుకని ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి ఇక్కడ ట్రస్ట్ లో ఒప్పచెప్పండి. ఎందుకంటే ఆ పిల్లవాడు ప్రయోజకుడు అయ్యి 10 మంది సేవ చేసే పరిస్థితిలో ఉంటాడు తప్ప అదే పిల్లవాడు పని తల్లిలో ఉంచేసుకుంటే ఆ పిల్లవాడు ఊరు తప్ప ఎక్కడ కూడా తెలియదు. ఎందుకంటే ఏదైతే బావి ఉంటుందో బావిలో కప్ప ఉంటుందో కప్పలాగా ఉండిపోతుంది ఆ వ్యక్తి కూడా. అదే బయటికి వదిలితే మొత్తం చుట్టుపక్కల తిరుగుతాడో అదే మాదిరిగా దయచేసి ఎవరైనా మీ దగ్గర తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉంటే ఆ పిల్లవాడిని కంపల్సరీగా అడ్మిట్ చేయండి, మేము కంపల్సరీ చదివిస్తాం. ఓకేనా? దాంతో పాటు మీ పిల్లలు కూడా ఎవరైనా కూడా డ్రాప్ అవుట్ పిల్లలు ఎవరైనా ఉంటే నిజంగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కూడా చదువు మానేసి మధ్యలో మానేసి చదవకపోయిన పిల్లలు ఉంటాయి కూడా ఆ పిల్లల్ని కూడా స్కూల్ జాయిన్ చేయండి. ఒకవేళ మీ మాట వినకపోతే చేయలేని పరిస్థితి ఉంటే మా దగ్గర తీసుకురండి.